రౌడీ షీటర్స్ ని అరెస్టు చేసిన లాలగూడ పోలీసులు దారి దోపిడీలకు పాల్పడడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన లాలగూడ పోలీసులు ముఠా నాయకుడుగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ లాలగూడ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత రాత్రి నార్త్ లాలుగూడను రౌడీ షీటర్ రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గమధ్యంలో మెట్టుగూడలో ఒక వ్యక్తి కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదుతో లాలగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మెహబూబ్ ఉదయం అరెస్టు చేశారు. మొబైల్ దొంగిలించి జగదీష్ మార్కెట్లో అమ్ముతున్న షాపు యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ కూడా అరెస్టు చేశారు. ముఠాలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరందరినీ కూడా కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ వివరాలు వెల్లడించారు. నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్, ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకు డబ్బు అవసరం ఉంది, మందు తాగడానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం, వీళ్ళు వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండింటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో నాగరాజు డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ టీం నాయుడు, రాజశేఖర్, సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మేము సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది నిజమే, మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది, తర్వాత సిగరెట్లు, మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది, కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్. అంటే డిఎల్ మొబైల్స్ అయిన షాప్ పెట్టుకున్నప్పుడు ఇతనికి అమ్మామని చెప్పడం జరిగింది. అయితే మహమ్మద్ షకీల్ ఖాన్కు మీరు దొంగతనం చేసిన సొమ్మ అని తెలుసా అంటే, సార్ ఇది క్లియర్గా తెలుసు సార్, మేము ప్రీవియస్లో కూడా మా ఫ్రెండ్స్ అమ్మడం అవి చూసాము, ఇది దొంగ సొమ్ము అని తెలుసు కూడా ఆయన అని చెప్పడం జరిగింది. అతన్ని అందుకోసమని అంటే దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అతని మీద కూడా సూటబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశాము. ఇవి మొత్తము 3 కేసుల్లో 5 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. అందరినీ కూడా అప్రిహెండ్ చేసి